హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మా పాపది బర్త్డే. టైం వచ్చేసి 7 అవుతుంది, కానీ ఇంకా అయితే లేవలేదు. ఇలా స్కూల్కి పోమని చెప్పినా మరి పోతుందా పోదా తెలియదు. స్కూల్కి పోయాల్సిన తర్వాతనే కేక్ తీసుకొని రావాలి. ఇప్పుడు నేను కేక్ తీసుకొని వచ్చినాక మా బిడ్డ అయితే ఇల్లు అవుతుంది. ఇక లేచి అయితే ఇప్పుడే లేచినాం. టైం మొత్తం వాతావరణం మొత్తం మబ్బు ఉన్నది. ఒకసారి చూపిస్తా చూడండి. వాతావరణం మొత్తం మబ్బు ఉన్నది. రాత్రి వర్షం కొట్టింది కావచ్చు అనుకున్నా కానీ కొట్టలే. మొత్తం చల్ల ఉన్నది అంతా. అయితే వాషింగ్ మిషన్ వేయాలి. ఇక మా బిడ్డ స్కూల్ అచ్చుడితోటే ఇవన్నీ షూలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. హోంవర్క్ ఇక్కడ రాసి పెట్టింది. ఇక డ్రెస్ అయితే బ్యాగ్ ఈయన్నే పెట్టిపోయింది. ఇక లేవలేసుకోలేదు. ఇక పొద్దుగాలనైతే యాక్చువల్ అయితే పొద్దుగాలనే వేద్దాం అనుకున్నా, కానీ అంత మబ్బుండే ఫుల్ వర్షం పడుతుంది కావచ్చు అని చెప్పి అయితే వేయలేదు. ఇదైతే నీట్గా ఎప్పటిదప్పుడే కట్టుకొని పడుతుంది కావచ్చు అని చెప్పి ఉద్దేశం కొద్ది అయితే వేయలేదు. ఇవాళ కూడా పొద్దుగాలనే లేద్దాం అనుకున్నా, కానీ మా బిడ్డ బర్త్డే రాత్రి స్టేటస్ పెట్టేసరికి లేట్ అయింది. అందుకని చెప్పేసి అయితే 7కి లేచినాం. మళ్ళీ లేచిన తర్వాత ఇవంతా ఊడవాలి చేయాలి. ఇప్పుడైతే మా మేడం కూడా లేచింది. అప్పట్లో అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పెడితే రెడీగా మా బిడ్డను స్కూల్కి పంపించేసిన తర్వాత ఆన్ చేసుకున్నాను అనుకో, అదే 2 hours దాకా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా మా వాతావరణం చల్లగా ఉండేసరికి మొత్తం గొంతంతా దగ్గరికి అయింది. అందరిదైంది, మా బిడ్డదైంది, మాదైంది, మా మేడంది కూడా అయిపోయింది ఆల్రెడీ. ఇక స్కూల్కి పోయేటప్పుడు ఎంత ఉంటుందో మరి పోదా అన్నది నాకు కూడా తెలియదు. పొమ్మనే మ్యాక్సిమం 90% చెప్తా. మరి ఏమవుతుందో చూద్దాం. వాషింగ్ మిషన్ ఆన్ చేసి పెట్టినా, కానీ కరెంటు పోయింది. పొద్దున్న లేచిన గాడ్ ద్వారా బాగానే కరెంటు 2 ఒకటేసారి అయింది. అందుకని చెప్పి సైలెన్స్ ఉంటాయి. హోంవర్క్ రాత్రలేదట. మరి మేడంతో చెప్తే మేడం కొడుతుందనే ఉద్దేశం కొద్దీ ఇక చెప్తలేము. ఎందుకంటే బెదిరించినా కానీ చిన్నపిల్లలు కట్టిన జ్వరం వస్తుంది. మొన్న ఒక్కసారి అంటేనే జ్వరం వచ్చింది. అందుకని చెప్పి అయితే ఇక చెప్పలేదు. ఎట్లా అడ్జస్ట్ చేసుకొని టైం వెళ్తలేదా. ఇవాళ అయితే మా బిడ్డకు స్నాక్స్కి అయితే యాపిల్ ఉన్నట్టున్నది. ఒక యాపిల్ అయితే ఉన్నది. యాపిల్ పెట్టేసుకోవాలి. ఇక కొంచెం నిన్నదన్నా పొద్దున్న బౌల్ అన్నీ నీట్గా కడిగేసుకొస్తున్నాం. ఇక నాటి అయితే ఇక్కడ చూడియా, ఇది చూడవా. ఇక హ్యాపీ బర్త్డే ఇది చూడు నమ్ముతారా. చూడు హ్యాపీ బర్త్డే అని చెప్ప, థ్యాంక్స్ అని చెప్పవు. హ్యాపీ బర్త్డే లాసా. హ్యాపీ బర్త్డే. హలో తగ్గత్తారని చెప్పి ఇది కొంచెం బిస్కెట్ టైప్ ఉన్నది. అయితే ఇది పెద్ద ఉన్నది, 5 rupees కానీ అది తీసుకొద్దాం అనుకున్నా. అది తీసుకొచ్చేసరికి అది తింటే కొంచెం కిట్కెట్ డైలీ మిల్క్ మంచి లేకుండా అయితే ఇదైతే కొంచెం కరకరం ఉంటుంది అని చెప్పి అయితే తీసుకొచ్చిన. ఒకసారి చూపిద్దాం రియాక్షన్. నువ్వు వస్తానా అని చాటుకుంటుంది. ఇది ఏంటిది? హ్యాపీ బర్త్డే. ఓకేనా? ఈ చాక్లెట్ ఎవరెవరికి ఇస్తావురా? నాకు ఇస్తావా చాక్లెట్? అదే బేబీ మొఖం తోముతుంది. తోమరా లాసా స్మైలీ గట్ల పర్లకు పెట్టుకోద్దావురా, టీతీ పెట్టుకోద్దావు. తోమావా? బిడ్డకు స్కూల్ టైం అవుతుంది అని చెప్పి 2 జడలు వేసేది 1 జడ వేసినాం. ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది. ఆపిల్ ఇప్పుడు తింటుంది. తొందర కానీ అది పెట్టేసేయ్య కొట్టు. నిజానికి ఇక్కడికి వచ్చి మొక్కుతుంది. ఇక ఇది చూడయ్యవా, తీసుకున్నావా? మరి మర్చిపోయినావు అనుకుంటానే కదా. నేను పట్టుకుంటా బ్యాగ్. ఈ స్నాక్స్ ఇవి పెట్టేసిన. ఎందుకు కిందికి వస్తుందా? సరే మర్రా. బ్రష్ ఉండని. అబ్బా నేను స్టూడియో పోవడానికి వాటర్ బాటిల్ రెడీగా పెట్టుకుంటారా, మర్చిపోతారా? అయిపోయిందా ఫ్లవర్? ఇద్దా అయ్యా. ఇక్కడికి ఆయమ్మ తీసుకుపోతా అంటే ఏడుతా అన్నది. అందుకని చెప్పి ఎవరిది పట్టుకొని అయితే తీసుకొని పోతాను స్కూల్ కాడికి. 3:30 అవుతుంది. స్కూల్ కాడికి అయితే పోతాను. ఇప్పుడు ఇంకా మా బిడ్డ ఇంకా లేట్గా వచ్చినావు అని అంటుందో మరి ఏమంటుందో ఒకసారైతే చూడాలి. అచ్చా ఇక లేట్ అయింది. అది ఇలా బాగానే మంది వచ్చిరా జనాభా వచ్చిరా. సరే ఇవాళ అందరు తొందరగా పోతారు. చెప్పవు. అయ్యో నీళ్ళ క్యాన్ పట్టుకొని పోతాను మా బిడ్డ. స్మైలీ కేకు ఎట్లరా?
కేక్ ఎట్లా ఆ? ఏంటిది తేలే కొంచెం అయినాక తెస్తా నువ్వు వస్తానేమో రాత్రి అమ్మ ఏంటిదమ్మా నీకు బేకరీలో కొనిస్తా నీకు జరుబు సర్ది లేచింది జ్వరం వచ్చింది వచ్చిన స్మైలీ కేక్ కాడికి పోదామా చెప్పవు పోదామా మరిపా అన్నాడు కేక్ తీసుకొచ్చాను పోతాను నేను రాగా స్టూడియోలో ఇవాళ తొందరగా పని చేసిన 7:30కే రాగానే కేక్ తీసుకొస్తానంటే మా బిడ్డ ఏడ్చింది నేను కూడా వస్తా అని చెప్పింది అందుకని చెప్పి అయితే కేక్ కాడికి అయితే తీసుకొస్తానా స్మైలీ రారా ఓకేనా ఏడవద్దు ఓకే ఒకటి కేక్ కొనుక్కొని తొందరగా చేద్దాం ఓకేనా అచ్చలో పంపి రెడీ అవుతుంది ఓకేనా పోయి తీసుకొని వచ్చి కేక్ కడిగిస్తావు ఏంటిది డ్రెస్ గుచ్చుకోపోతుందా ఏం కత్తి మళ్ళీ మంచి చేద్దాం ఎక్కువ బయటికి పోతాను వర్షం కొడుతుంది కదరా స్మైలీ వర్షం ఎట్లా కొడుతుందిరా వర్షం అయితే ఘోరంగా ఉంటుంది స్మైలీ అరే ఆగురు దొరుకు ఇది ఇట్లా ఎక్కువ పైకి ఇది ముయ్యి అమరేలా ముయ్యి నేను మూతా ఆ పైకి ఎక్కువ తొందరగా ఎక్కురా ఎక్కినావా తొక్కకు వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది పోయినసారి కూడా మా బిడ్డ బర్త్డే రోజు ఇట్లానే పడ్డది అరే పోయినసారి నీ బర్త్డే పడ్డది అరే వర్షం బాగా పడ్డది అప్పుడు సరే సరే తాగు పైకి నడు ఇంట్లో ఏది తీసుకుందాం ఇది కాదు ఇంకోటి ఏదైనా తీసుకుందాం వెనీలా ఫ్లేవర్ నీకు ఇష్టమే కదా స్మైలీ నీకు ఏది ఇష్టం చెప్పి ఇలా ఏది ఇదా ఇది తీసుకుందాం ఇది బాగా చల్లగా ఉంటుందా పట్టుకుంటాయి చల్లగా ఉన్నాయి 10 రూపీస్ ఐస్ క్రీమ్ ఉందా 10 రూపీస్ ఐస్ క్రీమ్ అద్దట చాక్లెట్ ఉన్నాయట కానీ మరి ఇంటికాడ తిందా ఇవే తిందా ఓకే రైట్ ఆగు బండ్లు వస్తున్నాయి అరే ఒకటే సూప్ ఆరు రెండో సూప్ లేదా అవ్వా కారం చాలా తింటా ఆ కేకు నువ్వు ఇట్లా చేస్తే డుగ్గు డుగ్గు అవుతుంది ఆ కేకు నాకు తెలుసురా నువ్వు చేసే వ్యవహారం అట్లనే ఉన్నాయి డోర్ది గా డోర్ది కేక్ పెడతా మమ్మీకి తొందర చాక్లెట్ కూడా ఇచ్చిండు ఫ్రీగా అర్రే నీ బర్త్డే అన్నాక చాక్లెట్ ఇచ్చిండు కదా ఇక ఇది దాచిపెట్టుకోపో ఫ్రిడ్జ్లో నీ బర్త్డే కాబట్టి కేక్ తీసుకున్నాడు కదా డాడీ అందుకని కొన్ని డ్రెస్ ఏది డ్రెస్ ఎత్తు ఇది ఇన్న పెట్టియా ఏంటిది సర్ప్రైజా ఆ కేకే కానీ ఇటు రారా క్యాండీలా తొందర డ్రెస్ వేసుకో నీకెందుకు భయం అవుతుంది నీకు భయం అవుతుందా ఎవరిది అయింది ఇప్పుడు కూడా బర్త్డే అవుతుంది నువ్వు వెనుకోకుండా స్మైలీ కడి అయ్యి రైట్ మమ్మీకి పెట్టియా చిన్నది పెట్టు మమ్మీ పెడుతుందా కొంచెం 2 వక్కలు చేయి కొంచెం తిను రైట్ మమ్మీ కొంచెం పెట్టు కొంచెమే పెట్టు రైట్ అగో హ్యాపీ బర్త్డే అయిపోయింది కేక్ కట్ చేసుడు అయిపోయినాక ఇది తింటుందా అట తినుడు నాన్నమ్మకి ఇచ్చిరావా మరి గిన్నె తెప్ప ఇచ్చేసి ఇది కొంచెం దాచిపెట్టి అన్నారా దగ్గత్తది కదా నీకు స్మైలీ చెప్పవు ఇచ్చేసేస్తావా నానమ్మకు
మమ్మీ నువ్వు కట్ చేయవే కొంచెం నానమ్మకి ఇచ్చేసి వస్తుంది